మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ యొక్క టోర్నమెంట్ లో మొదటి నుంచి తమ యొక్క ప్రతిభను కనపరుస్తూ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ రంగాల్లో అద్భుతాన్ని కనపరిచినటువంటి టీంలు మాత్రమే సెమీఫైనల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఫైనల్స్ వచ్చాయి. ఇవాళ ఫైనల్ కూడా చాలా చక్కగా ఆడింది. గంజవరపల్లి టీంలో కూడా ఇద్దరికి దెబ్బలు తగిలిన వాళ్ళు పోరాటం చేసి మరి ఫైనల్ కి వచ్చారు. వారికి కూడా కంగ్రాచులేషన్స్. అట్లాగే మూడవ ప్లేస్ కోసం ఆడుతున్నటువంటి రెండు టీంలు అక్కడ తలపడుతున్నాయి. సో ఆ టీముల్లో నుంచి గెలిచేటటువంటి టీం కి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ ని దీవించడానికి, ఇంకా సక్సెస్ చేయడానికి, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆదరించి, అభిమానించి మన కోసమై ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన సమక్షంలో ఉన్నారు. వారి యొక్క ప్రసంగాన్ని విన్న తర్వాత ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. అలా వచ్చినటువంటి ముఖ్య అతిథులైన మీ ఇరువురికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలన్నా. చాలా చాలా థ్యాంక్స్. చెవిరెడ్డి సార్ గారి యొక్క అబ్బాయి హర్షిత్ రెడ్డి గారు మన మధ్యలో ఉండడం ఇంకా శుభసూచకం. ఎందుకంటే ముందు చెప్పినట్టుగా ఐపీఎల్ టీం కి సంబంధించి వారికి సొంత టీం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రతిభ కనపరిచారో ఎర్రగొండపాలెం నుంచి మనం ఐపీఎల్ లో ఒకరిలో ఇద్దరిలో ఆడిపిస్తామో అప్పుడే ఇలాంటి మ్యాచ్లు సక్సెస్ సాధించినట్టు అని మీ అందరి సమక్షంలో వారికి తెలియజేస్తూ, ఒక ఓన్ జట్టు కలిగినటువంటి శివన్న గారికి, హర్షిత్ రెడ్డి గారికి కూడా నాకు రిక్వెస్ట్, ఎర్రగొండపాలెం నుంచి బౌలర్ గాని, బ్యాట్స్మెన్ గాని ఎవరైనా కూడా మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మనసారా కోరుకుంటూ, శివరెడ్డి సార్ గారికి అనుకున్నటువంటి కార్యక్రమం రావడం వల్ల హర్షిత్ రెడ్డి గారిని మన మధ్యలోకి పంపించారు. ఇది కూడా ఒక విధంగా ఆనందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే శివరెడ్డి సార్ వస్తూనే ఉంటారు, మనకి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి వారి బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి. వారు ఎలా కూడా మళ్ళీ ఇంకొకసారి వస్తారు ఏదో ఒక సందర్భంలో. ఈ విధంగా ఐపీఎల్ టీమ్ తో సాన్నిహిత్యం ఉన్నటువంటి హర్షిత్ రెడ్డి గారు మన మధ్యలోకి రావడం మీ అవకాశాలను మెరుగుపరిచేటటువంటి అంశమని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. విత్ ఇన్ 2 days లోపల మీ యొక్క టీమ్స్ ని ఏర్పాటు చేసి హోరాహోరీగా ఎక్కడా తగ్గకుండా ఒక యుద్ధాన్ని కల్పించే విధంగా ఎవరిని కూడా లెక్క చేయకుండా అద్భుత రీతిలో మీరు టోర్నమెంట్ ఆద్యాంతం కూడా సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 2 50లు కూడా, హాఫ్ సెంచరీస్ కూడా చేసినటువంటి బ్యాట్స్మెన్ లకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా, ఆ తర్వాత మన రథసారథి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి దర్శి శాసనసభ్యులు శ్రీ బూచపల్లి శివన్న గారు మాట్లాడతారు. ఈరోజు అతిథుల సమక్షంలో ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క సమయాన్ని ఇస్తా. ఎందుకంటే నేను పైన కూర్చుంటే కింద ప్రోగ్రాం చేసే వాళ్ళ యొక్క గొప్పతనం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. దాదాపుగా రాత్రి 2 గంటల వరకు ఇక్కడ ఉండి శ్రమించి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నిలబెట్టేటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన కమిటీ సభ్యులు వారందరినీ పేరు పేరున చెప్పుకోక తప్పదు. ఎందుకు అంటే కష్టం చేసినటువంటి వాళ్ళకి ఆ గుర్తింపు దక్కవలసిందే. అందరూ సహకరించారు. కమిటీలో యూత్ తరఫు నుంచి ఒక 15 మంది సభ్యులు, నాయకుల్లో ఒక 15 మంది సభ్యులు ఉన్నారు. నేను కూడా కమిటీలో మెంబర్గా ఉన్నాను. మిగిలిన 5 మండలాల నుంచి కూడా
సభ్యులు కమిటీ సభ్యులుగా ఉన్నారు. దాంతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సక్సెస్ చేయడంలో ఆర్థికంగా కూడా కొంతమంది ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా చెప్పక తప్పదు. ఈ కార్యక్రమాల్లో కమిటీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారు ఎర్రగొండపాలెం ఈ వేదిక పాలన కావడంలో, అలాగే ఎర్రగొండపాలెం మండలాధ్యక్షులు గారికి, ఈ ప్రాంత సర్పంచ్ గారికి, అలాగే పక్క మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులకి, కమిటీ సభ్యులకి, యూత్ లో ఉన్నటువంటి 15 మందిలో మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ రోల్ పోషించిన పెద్దలకు, అదేవిధంగా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి చంద్రశేఖర్ అన్న గారికి, అదేవిధంగా శివ అన్నకు ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. ముఖ్యంగా ఇలాంటి ఒక మంచి క్రీడా కార్యక్రమాలకి నన్ను నాన్నగారిని పిలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాన్నగారు ఒక ముఖ్యమైన వేరే పని ఉండడం వల్ల రాలేకపోవడం జరిగింది. మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పమని చెప్పారు. ఈరోజు సుమారు 70 టీములతో సుమారు 2 గ్రౌండ్లతో నేను అన్న అడిగాను ఎన్ని రోజులు కండక్ట్ చేశారంటే సుమారు 7 రోజులు అనేసి చెప్పారు. ఒక టోర్నమెంట్ జరపడం అనేది అంత ఆశామాష కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి అయ్యేది కాదు, ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ టీం వచ్చిందా, భవిష్యాలు రెడీ అయ్యా, ఎంపైర్స్ వచ్చారా, అన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పరిస్థితి ఒక టోర్నమెంట్ అనేది. కాబట్టి సుమారు 7 రోజుల పాటు ఇవన్నీ కష్టపడినటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా టోర్నమెంట్ సంబంధించి ఫైనాన్షియల్ కానీ, మోరల్ గా కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్ కానీ, ఇంకా మిగతా ఇతర సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన జగనన్న ఎంతో అద్భుతంగా మన 5 సంవత్సరాలు క్రీడా స్ఫూర్తిని ఏ విధంగా డెవలప్ చేశారో మనందరికీ తెలుసు. ఆడుతాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ఏ విధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మొత్తం అన్ని రకాలైనటువంటి క్రీడలను ప్రోత్సహిస్తూ మన 5 సంవత్సరాలు మన ఎంతో మంది మన ఆంధ్ర నుంచి బయట రాష్ట్రాలకు కానీ దేశానికి కానీ ఆడే పరిస్థితి మన 5 సంవత్సరాల్లో మన జగనన్న ద్వారా చేయడం జరిగింది. తెలియజేసుకుంటున్నాను. చంద్రన్ చెప్పారు, నేను నాన్నగారికి మీరందరూ కూడా ఎంతో ఆత్మీయులుగా మీరు నిలబడినారు. ఎందుకంటే కొత్త అయిన నాన్నగారిని మీరందరూ కూడా బాగా ఆదరించి మాకు సంబంధించిన ఒక కుటుంబ సభ్యులాగా మీరందరూ కూడా మాకు ఎప్పుడు ఉంటారని కూడా తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో నాన్నగారు ఇక్కడే మరి ఉంటారనేది కూడా తెలియజేసుకుంటున్నారు. మీతోనే ఎప్పుడు కూడా నిరంతరం మీ గురించి ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీ అందరికి మంచి కూడా ఒక మంచి వ్యక్తిగా నాన్నగారు ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు. నేను కొన్ని కామెంట్లు అన్న చెప్పినట్టు నేను కొన్ని మా అన్న పోటీ చేశారు చంద్రగిరిలో, కాబట్టి నేను రాలేకపోయాను, అక్కడే ఉండాల్సి వచ్చింది. కానీ ఖచ్చితంగా ఇక్కడ సంబంధించి ఏదన్నా ఈవెంట్ ఉన్నా ఏదన్నా నేను పర్సనల్ కానీ వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు పొద్దున నాన్నగారు చెప్పడం జరిగింది, ఈ విధంగా మన ఎర్రగొండపాలెంలో ఒక క్రికెట్ టోర్నమెంట్ అద్భుతంగా తెలియజేస్తే జరుగుతుంది అనేసి అనుకున్నాను. చిన్న ఆలోచనలు కానీ ఇంత పెద్ద టోర్నమెంట్ ఒక వ్యక్తి అనేది అంత ఆశామాషి కాదు. ఖచ్చితంగా ఇలాంటి టోర్నమెంట్ ఎన్నో జరగాలి. క్రీడని వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పోర్టివ్ గా తీసుకొని ఇక్కడ గెలుపు ఓటమి అనేది విషయం కాదు, అందరూ పార్టిసిపేషన్ అనేది ముఖ్యమైన విషయం. ఎందుకంటే గెలవడం ఓడడం మళ్ళీ జరుగుతూ ఉంటాయి, కానీ ఈ ఒక్కసారి కప్పు కొట్టచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా బాగా ఆడి ఇంకా స్టేట్ లెవెల్ కానీ ఖచ్చితంగా మా తరఫున నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము నిరంతరం ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం చూడడానికి పేరున కూడా అందరికీ తల వంచి తెలియజేసుకుంటున్నాను.